బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. గాంజా మత్తు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోంది. గంజా పండించినా రవాణా చేసినా ఉపేక్షించం, ఉక్కుపాదం మోపుతున్నాం. ఆఖరికి జైలు పాలవటం ఖాయమని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కూడా కొంతమంది సరిహద్దులు దాటించేస్తున్నారు. పోలీసులు కళ్ళుగప్పి వారిని చీట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ముమ్మర తనిఖీల్లో పట్టుబడి ఆఖరికి జైలు పాలవుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసులు నిర్వహించినటువంటి వాహన తనిఖీల్లో 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. వీరు అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి అనకాపల్లి రైల్వే స్టేషన్కు గాంజాను తరలిస్తూ ఉండగా పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. 2 వీలర్పై తరలిస్తూ ఉండగా 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. అయితే ఈ 2 కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు, కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పోలీసులకు పట్టుబడకుండా చాక్లెట్, అది కూడా కిట్కాట్ అని రాసున్నటువంటి చాక్లెట్ కవర్ ఏదైతే ఉంటుందో ఒక బిగ్ కవర్లో గాంజాను పెట్టి తరలిస్తూ ఉండగా పోలీసుల తనిఖీల్లో మాత్రం పట్టుబడ్డారు. వీరిద్దరిని ఇప్పుడు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 2 వీలర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇది చెన్నైకి తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వీటిని విక్రయిస్తూ ఉంటారు. ఆ రకంగా సొమ్ము చేసుకోవాలనేది వీళ్ళ దుర్బుద్ధి. కాకపోతే ఇక్కడ ఏజెన్సీ నుంచి అనేటప్పటికీ ప్రతి ఒక్కరిని ఒక కలవరపాటుకు గురి చేస్తుంది. ఏజెన్సీలో ఎక్కువగా గిరిజనులు పంటలు పండిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఉపాధి లేకపోతే గాంజా పంట పండించడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటటువంటి ఆశ చూపించి కొంతమంది అమాయక గిరిజనులను గాంజా పండించడం వైపు మళ్లిస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వారిపై కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కావచ్చు, పోలీసు వ్యవస్థ కూడా ఫోకస్ పెట్టింది. ఈవెన్ గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ గాంజా పంట పండించిన, రవాణా చేసిన అమాయకంగా ఉన్నటువంటి గిరిజనులు బలైపోతున్నారు. చాలామంది జైలు పాలవుతున్నారు అనే విషయాన్ని గిరిజనులకే నేరుగా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది ఈ గాంజా ముఠాలు వారిని తమ గుప్పెట్లో పెట్టుకొని డబ్బు ఆశ చూపించి గాంజా పంటలు పండిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ చైన్ లింక్ సిస్టమ్ ద్వారా పంట పండించడమే కాదు, అక్కడి నుంచి దొంగచాటుగా అక్రమ రవాణా చేస్తూ ఒక్కొక్కసారి అడ్డంగా బుక్ అయిపోయి కటకటాల పాలవుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ 2 పట్టుబడిన వాళ్ళు చాక్లెట్ కవర్స్ని ఎంచుకున్నారనమాట. అంటే చాక్లెట్ కవర్లు తరలిస్తే అది ఎవరు గుర్తించలేరు అనుకున్నారు. కానీ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుబడడం వల్ల ఈ విషయం కాస్త బయటపడింది. ఇక్కడ ఒకటే, చదువుకుంటున్న యువత కావచ్చు, లేకపోతే చదువుకు తగ్గ ఉద్యోగాలు రావలేదు అని ఖాళీగా తిరుగుతూనే కొంతమంది వీళ్ళ ద్వారా ఇలా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. అందులో గాంజాకు అలవాటు పడుతున్న వారు ఎక్కువగా మైనర్లు ఉండటం కూడా బాధిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి అది తెలీదు. కాకపోతే ఎవరో ఒకరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత అది సరదాగా అలవాటు చేసుకొని దాన్ని పూర్తిగా వ్యసనంగా మార్చుకొని జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి యువత ఎక్కువ మంది చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఏజెన్సీ నుంచి కానీ, లేకపోతే కొంతమంది మహిళలకు డబ్బు ఆశ చూపించి ఏదో బట్టల బ్యాగుతో బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు గంజాని తరలిస్తున్నటువంటి ముఠాలు చాలానే ఉన్నాయి. ఇందులో మహిళలు అనేటప్పటికీ వాళ్లకు కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని క్యాష్ చేసుకొని వీళ్ళు మహిళల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో గంజాయిని అక్రమ రవాణా చేయిస్తున్నారు. వారేమీ చదువుకోవట్లేదు. ఈ బ్యాగ్ తీసుకెళ్లి మీరు పలానా చోటకు అందిస్తే మీకు డబ్బులు ఎక్కువగా ఇస్తాము అనేటప్పటికీ పాపం కొంతమందికి ఆ బ్యాగ్లో ఏముందో కూడా తెలియదు. ఆ బ్యాగ్ అక్కడికి అప్పచెప్పడమే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. కానీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే వాళ్ళు పట్టుకొని వెళ్తుంది గాంజా అని తెలిసి వారు కూడా షాక్ అవుతున్నారు. ఇక్కడ ఈ గాంజా ముఠాల వల్ల చాలా మంది అమాయకులు బలైపోతున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. ఇప్పటికే ఏజెన్సీలో కొన్ని చోట్ల గాంజా పెద్ద ఎత్తున పంట పండిస్తున్నారు. అంటే ఎక్కడ లోపం అనేది కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఏజెన్సీ నుంచి పండించినటువంటి గాంజాని ఈ చెక్ పోస్టులు దాటిస్తూ ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు
దాన్ని సప్లై చేస్తున్నారు. అక్కడి నుంచి విడివిడిగా వాటిని పార్ట్స్గా చేసి ఇందులో మళ్ళీ క్వాలిటీ కూడా ఉంటుంది. ఆ క్వాలిటీ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి దాని కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది ఈ గాంజా మత్తుకు బలైపోతూ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏదేమైనా గాంజాను పూర్తి స్థాయిలో అరికట్టాల్సినటువంటి బాధ్యత చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలా ఎవరైతే ఈ ముఠాలు ఇంకా ఫామ్ అయ్యి చెక్ పోస్టులు దాటించే ప్రయత్నంలో కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా 4 వీలర్స్లో సీక్రెట్ లాకర్స్లో కూడా గాంజాను పెడుతున్నారు. లేకపోతే ప్యాసింజర్స్ కూర్చునే ప్రయాణికులు కూర్చునే సీట్ల కింద ఇంకా వాటిని నక్కిపెట్టి ఉంచినట్టు అంటే రకరకాల పద్ధతులు. ఇప్పటికీ పోలీసులు తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఎలా పట్టుబడింది అని పోలీసులు వివరించినప్పుడు కూడా ఒక్కొక్కసారి షాక్ గురవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళు కూడా చాక్లెట్ ప్యాకింగ్ కవర్లో తరలిస్తున్నటువంటి గాంజా పట్టుబడడం వల్ల ఇద్దరు ఇప్పుడు జైలు పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. 2025 నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గూడ్షెడ్ జంక్షన్లో ఒక యుద్ధ అనుమానితంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్తో పాటు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్, సన్ ఆఫ్ లేట్ రామన్, 44 సంవత్సరాలు. ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు నేటివ్ ప్లేస్ ఆయనది తమిళనాడు. అదేవిధంగా ఇంకో అతను జేవీరన్ కారుతి వీరదేవన్, సన్ ఆఫ్ కారుతి వీరదేవర్. ఇలా ఇద్దరు. ఇతనిది వచ్చి మధురై ఉసులుపట్టి గ్రామం, తమిళనాడు డిస్టిక్ అనమాట. సో ఇందులో ఎవరైతే దేవర్ అన్న అని ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ 10 కిలోల గాంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బైకు వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూడ్షెడ్ జంక్షన్లో పోలీస్ వారికి కనిపించడం జరిగింది. వాళ్ళు పారిపోతుంటే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ అదేవిధంగా 10 కిలోల గాంజాయి బైకు స్వాధీనపరుచుకున్నాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుంది.